సాక్షా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల సమర్థ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో ఫేజ్ 2 లెవెల్ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ప్రారంభం. ఉదయానంద కార్కినోస్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్. ఏపీ ఓపెన్ స్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పరీక్ష రుసుము చెల్లించేందుకు చివరి అవకాశం. నంద్యాల మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి పొందిన డాక్టర్ అంకిరెడ్డికి కార్మిక సంఘం నేతల సన్మానం. చిన్నారికి కుక్కకాటు చికిత్స అందిస్తున్న వైద్యులు, బాధితులకు అండగా నిలిచి సాయం అందించిన స్థానిక కౌన్సిలర్. రానున్న సార్వత్రిక ఎన్నికల సమర్థ నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు 16 కమిటీల నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఛాంబర్ లో ఎన్నికల సంసిద్ధతపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను, హ్యాండ్ బుక్ లను నోడల్ అధికారులు క్షుణ్ణంగా చదివి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల విధులను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని మ్యాన్ పవర్ కమిటీ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించే రీతిలో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని ట్రైనింగ్ మేనేజ్మెంట్ కమిటీ నోడల్ అధికారిని సూచించారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పోలింగ్ మెటీరియల్ ను సరిచూసుకొని లోటుపాట్లపై నివేదికను తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు తరలించే మెటీరియల్, పోలింగ్ సిబ్బందికి అవసరమయ్యే వాహనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని సూచించారు. యువ ఓటర్ల నమోదుకు సంబంధించి అన్ని కళాశాలలు, విద్యా సంస్థలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలని స్పీప్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలన, భద్రత, ట్రాన్స్పోర్ట్, సీలింగ్ తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈవీఎం మేనేజ్మెంట్ నోడల్ అధికారిని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పర్యవేక్షించాలని ఎన్సీసీ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్టోరల్ పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత కమిటీ నోడల్ అధికారులను సూచించారు. లా అండ్ ఆర్డర్, బ్యాలెట్, పోస్ట్ బ్యాలెట్, మీడియా మేనేజ్మెంట్, కంప్లైంట్ రెడ్రెసల్ కమిటీలకు కేటాయించిన పనులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కామేశ్వరరావు అన్ని రకాల కమిటీలు చేయవలసిన పనులు, చేయకూడని పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణనిచ్చారు. నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్, దేవనగర్ ప్రాంతంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో బుధవారం నుండి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఫేజ్ 2 నేటి నుండి ప్రారంభమైందని, ఈ క్యాంపులు పట్టణంలోని ఎంఎస్ నగర్, దేవనగర్ 2 అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ హెల్త్ క్యాంపులు ప్రతి బుధవారం ఆయా అర్బన్ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో మనకి ఏదైతే ఈ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అని ప్రోగ్రాం మొదలుపెట్టింది, మనకు ఫస్ట్ ఫేజ్లో డిసెంబర్లో, మనకు అక్టోబర్, నవంబర్లో ఫస్ట్ ఫేజ్లో జరగడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు మనకు జనవరి 3వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెండో ఫేజ్లో వచ్చేసి మనకు ప్రతి సచివాలయం వైజు ఒక క్యాంపు పెట్టమని జరిగింది. ఇప్పటి వరకు మనకు ఎంఎస్ నగరు అర్బన్ హెల్త్ సెంటరు మరియు దేవనగర్ అర్బన్ హెల్త్ సెంటరు ఉండే సచివాలయాలు, ఆ పరిధిలో ఉండే సచివాలయాల్లో ప్రతి బుధవారం 2 హెల్త్ క్యాంపులు, అంటే బుధవారం రోజు మనకు అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక హెల్త్ క్యాంపు, ఇంకో అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ రోజు వచ్చేసి మనకు దేవనగర్ 2 సచివాలయం, దేవనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో జరుగుతుంది. అలాగే ఎంఎస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ సంబంధించిన విజయపూర్ కాలనీ 28వ వార్డు సచివాలయంలోనే క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనకు ఈ క్యాంపుకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే చూసి మనము అప్పుడప్పుడు ఇంటింటి సర్వే చేయడం జరిగినది. ఇంటింటి సర్వే చేసి మనం అప్పుడు క్యాంపులు నిర్వహించడం, ఆ క్యాంపులో ఎవరైతే బీపీ కానీ, షుగర్ కానీ, వాళ్ళు కొత్త పేషెంట్లు డిటెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
మళ్ళీ అదే పేషెంట్లకు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మనకు ఏదైతే వాళ్ళు హైపర్ టెన్షన్ బీపీ ట్యాబ్లెట్లు కానీ షుగర్ ట్యాబ్లెట్లు కానీ వాడుతూ దాని ఏ విధంగా తగ్గిందా లేదా, కంట్రోల్ ఉందా లేదా, ఒకవేళ కంట్రోల్ లేకపోతే మళ్ళీ మందులు చేంజ్ చేయడమా, ఒకవేళ కంట్రోల్ ఉంటే అవే మందులు కంటిన్యూ చేయడమా అనేది ఈ సెకండ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు ఈ వాలంటీర్ల ద్వారా కానీ ఏఎన్ఎంల ద్వారా కానీ వాళ్ళ ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది ఈ విషయాలు. సో వాళ్ళు ఈ క్యాంపుకి ఎవరైతే వచ్చింటారో వాళ్ళకు ఈ విధంగా పరీక్ష చేసి ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటే అదే ట్యాబ్లెట్లు కంటిన్యూ చేసుకోమనడము, బీపీ కూడా కంట్రోల్ ఉంటే అదే కంటిన్యూ చేసుకోవడం, లేదు కొన్ని హెచ్చులు తగ్గులు ఏమన్నా ఉండి కొంచెం తగ్గలేదు అంటే మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ యాడ్ చేయడము, ఇది ఈ సురక్ష 2లో జరిగేది. అలాగే మనకు ఐ క్యాంపులు కూడా జరుగుతున్నాయి అక్కడనే. కాబట్టి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2 ప్రోగ్రాం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఉదయానంద కార్కినస్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది. క్యాన్సర్ స్క్రీనింగ్ కేర్ వాహనం ద్వారా బ్రెస్ట్, సర్వైకల్ వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే నంద్యాల మరియు పరిసర గ్రామాలలో ఉదయానంద కార్కినస్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ మిషన్ పిక్ అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుధారాణి మాట్లాడుతూ ఉదయానంద కార్కినోస్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ముందస్తుగా ఈ పరీక్షలను నిర్వహించడం వల్ల వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రొమ్ము క్యాన్సర్ కిను మ్యామోగ్రామ్ మరియు గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటాము, దాని స్క్రీనింగ్ అంటే ఏమైనా క్యాన్సర్ ఉందా అని తెలుసుకునే పద్ధతులు టెస్టులు చేయడానికి ఉచితంగా చేయడానికి ఈరోజు ఇక్కడ వెహికల్ ఈరోజు ఉంది. నిన్న గోపవరం గ్రామంలో చేశాము, ఒక 66 మంది నిన్న టెస్టులు చేయించుకున్నారు. ఈరోజు మన టౌన్ హాల్లో ఉంది, సాయంత్రము 4 వరకు ఉంటుంది, 4-5 వరకు ఉంటుంది. సో ఎవరైనా ఉపయోగించుకోండి. ఇది నెలకు ఒకసారి మన నంద్యాలకి వస్తుంది ఈ వెహికల్, కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుందాం. అందరికీ నమస్కారము. ఇది ఉదయానంద్ వారి సౌజన్యంతో కార్కినోస్ అనే వాళ్ళ సంస్థ మనకు రెగ్యులర్గా మంత్లీ బస్ పంపిస్తున్నారు. దీంట్లో అన్ని యంత్రాలు ఉంటాయి, మ్యామోగ్రఫీ, కాల్పోస్కోపీ అని చేసుకోవడానికి. ఇవి స్క్రీనింగ్ టెస్ట్లు. దీనివల్ల తొలి దశలోనే క్యాన్సర్ కనుక్కుంటే ట్రీట్మెంట్ చక్కగా అవుతుంది. లైఫ్ స్పాన్ అనేది 15-20 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా క్యాన్సర్ ద్వారా కూడా ట్రీట్మెంట్ అయ్యి లైఫ్ స్పాన్ పెంచుకోగలుగుతారు. కాబట్టి అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే మహిళలకి ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ టౌన్ హాల్లో ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయానంద హాస్పిటల్ ప్లస్ కార్కినోస్ ఈ సంస్థ వీళ్ళు చాలా ఫ్రీగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి, మ్యామోగ్రామ్ అనేవి పరీక్షలు, కాల్పోస్కోపీ అవి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మన టౌన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. 35 సంవత్సరాల వయసు నిండిన వారికి ఉదయానంద హాస్పిటల్ వారు మనకి మున్సిపల్ టౌన్ హాల్లో ఫ్రీగా మ్యామోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా హెచ్పివి టెస్టింగ్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్కి హెచ్పివి టెస్టింగ్ కూడా చేస్తున్నారు. అతి తక్కువ ధరలో, మామూలుగా అయితే బయట 2500 ఉంది, 2500 ఉంది. ఆ పరీక్ష ఇక్కడ ఈ క్యాంప్ సందర్భంగా 750 రూపాయలకి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్క్రీన్ చేయించుకుంటే, మహిళలందరూ, ఆడవారందరూ స్క్రీన్ చేయించుకుంటే క్యాన్సర్ ఏదన్నా వచ్చే అవకాశం ఉన్నా లేదా తొలి దశలో క్యాన్సర్ ఉన్నా బయటపడుతుంది. మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతాం. ఏపీ ఓపెన్ స్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పరీక్ష రుసుము తాత్కాల్ ద్వారా చెల్లించేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించినట్లు నంద్యాల ఎస్పీజీ హై స్కూల్ ఏఐ కోఆర్డినేటర్ జీవలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐ కోఆర్డినేటర్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొంది నేటికి పరీక్ష ఫీజులు చెల్లించినటువంటి విద్యార్థులు తాత్కాల్ ద్వారా అపరాధ రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి అడ్మిషన్ పొందిన విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరై పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము ఎస్పీజీ హై స్కూల్ నంద్యాల 2023-24 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ అయినటువంటి విద్యార్థులు
పరీక్ష ఫీజు కట్టడానికి మరొక చివరి అవకాశము. అది తత్కాల్ ద్వారా మీరు ఫీజు పే చేయొచ్చు. 10th వాళ్ళు 500 రూపాయలు, అదేవిధంగా ఇంటర్ వాళ్ళు 1000 రూపాయల అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు కట్టడానికి చివరి అవకాశము మరి ఏపీ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సదవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి శిక్షణ తరగతులకు అందరూ కూడా హాజరయ్యి సిలబస్ అంతా కూడా చదువుకొని చక్కగా పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిందిగా ఏఐ కోఆర్డినేటర్ ఎస్పీజీ హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపాలిటీలో మెడికల్ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ అంకిరెడ్డికి డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో డాక్టర్ అంకిరెడ్డిని ఏఐటియుసి కార్మిక సంఘం నేతలు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో డాక్టర్ అంకిరెడ్డి మెడికల్ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ నంద్యాల పట్టణ పరిశుభ్రతకు కృషి చేశారని, కార్మికుల పట్ల వారికి ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చారన్నారు. నేడు డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి పొంది నంద్యాలలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల పట్టణానికి అంకిరెడ్డి సార్ గారు వచ్చి మాకు ఈరోజు ఆయన డిప్యూటీ కమిషనర్ కావడం అనేది మాకు చాలా ఆనందం. ఈ వర్కర్ల అందరికీ ఒక మంచి మనిషిగా అందరికి అనుకూలంగా ఉండి పనులు చేపించడం, ఆయన కృషి అంతా నంద్యాల పట్టణాన్ని శుభ్రం చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మన కోరిక. ఈరోజు నంద్యాల పట్టణంలో ముఖ్యంగా శానిటైజర్ వర్కర్ల కల్లా ఇంతకుముందు పెద్ద ఆయనగా ఉండి అందరినీ నంద్యాలను మాత్రం నందనవనం చేసిన ఘన చరిత్ర. కానీ అలాంటి ఆయన ఈరోజు మన నంద్యాల పట్టణంలో డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొందినందుకు మేమంతా ఏఐటీసీగా చాలా ఆనందపడుతున్నాం. నంద్యాల పట్టణం 4వ వార్డు కోటా వీధిలో 5 సంవత్సరాల చిన్నారిపై కుక్క దాడి చేసి గాయపరచడం జరిగింది. వెంటనే చిన్నారిని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ తబ్రేష్ వైద్యులను కలిసి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తబ్రేష్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వీధి కుక్కల బెడద ఉందని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా మున్సిపల్ కౌన్సిల్ నందు వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను వేయించేందుకు అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దురదృష్టవశాత్తు చిన్నారిని కుక్క కరిచి పలు చోట్ల గాయపరచడం జరిగిందని, వెంటనే చికిత్స అందిస్తున్నారని, త్వరలో కోలుకోవడం జరుగుతుందని తెలిపారు. వీధి కుక్కల బెడద నుండి కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 4వ వార్డులో కోటా వీధిలో అల్లురా బంక్ దగ్గర నిన్న సాయంత్రం 7:15 కుక్క కాటు వల్ల ఒక పిల్లవానికి 5 సంవత్సరాల పిల్లవానికి హానికరంగా ఉందని తెలుసుకొని పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేపడం జరిగింది. అక్కడ ఉన్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అన్ని మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నందువల్ల ఇక్కడే ఉండి అన్ని విధాలుగా అతనికి సొల్యూషన్ చేపించేసుకొని ఏ విధంగా వాళ్ళకు సర్జరీ, ఇంజెక్షన్స్ అలాంటివి అన్ని చేద్దామనే ఉద్దేశం మీద వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. దీనికి తోడు మెయిన్ కుక్కల బెడద ఎక్కువ కారణంతో దీనికి నివారణ చేయడానికి మన మున్సిపల్ చైర్మన్తో కానీ కమిషనర్తో కానీ కుక్కలకు కుటుంబ నియంత్రణ అనేది ఇంజెక్షన్ ఇస్తే దీనికి ఇమ్మీడియట్గా దీనికి పరిష్కారం వస్తుందనే ఉద్దేశం మీద మేము దీనికి మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకుని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అబ్బాయికి చేతి దగ్గర ఒక చెంప కంటి బ్యాక్స్ పక్కన గాయమై ఉన్నది. దీనికి ఒక కొన్ని రోజుల తర్వాత అది వాపు తగ్గి ఆ సెప్టిక్ ఏదైతే ఉందో దానికి టీడీ ఇంజెక్షన్స్ అలాంటివి ఇచ్చి నివారణ చేపట్టడం జరిగింది. అపాయం జరిగినా, అనుకోకుండా ఏదైనా జరిగినా తగిన వ్యక్తులు వాళ్ళకైతే టెన్షన్ ఉంటుంది పోవాలని హాస్పిటల్కు. పక్కన వాలంటీర్లకు వాళ్ళకు చెప్తే వాలంటీర్ మాకు ఫోన్ చేసి వాళ్ళకి చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లతో ఏ విధంగా మేము సంక్షేమ పథకాలే కాదు, ఇలాంటి అనుకోకుండా అపాయాలు జరిగినా మేము కౌన్సిలర్గా ఉండి వార్డులో ఉండి మేము ఖచ్చితంగా వాళ్ళకు సహకారాలు అందిస్తాము. మా ద్వారా నుంచి మీరు అందరూ ఖచ్చితమైన మా యొక్క సేవలను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సమర్థ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో ఫేజ్ 2 లెవెల్ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ప్రారంభం.
ఉదయానంద కార్కినోస్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్. ఏపీ ఓపెన్ స్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పరీక్ష రుసుము చెల్లించేందుకు చివరి అవకాశం. నంద్యాల మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి పొందిన డాక్టర్ అంకిరెడ్డికి కార్మిక సంఘం నేతల సన్మానం. చిన్నారికి కుక్క కాటు, చికిత్స అందిస్తున్న వైద్యులు, బాధితులకు అండగా నిలిచి సాయం అందించిన స్థానిక కౌన్సిలర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.